ఒక్కొక్క గుట్టు విప్పుతా వినండి. భగత్ సింగ్ తో పోలుస్తున్నారు. భగత్ సింగ్ దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలు విడిచిన గొప్ప దేశభక్తుడు. మరి ఈయన దేశం ముక్కలు కావాలి అని, కాశ్మీర్ నార్త్ ఈస్ట్ దేశం నుండి విడిపోవాలి అని, అవి భారత్ కి చెందినవి కాదు అని, ఢిల్లీ రైట్స్ కి కారణమైన భారత్ తెరే తుకుడే తుకుడే హోంగి అన్న దేశద్రోహి ఇస్లామిక్ జిహాదీ ఉమర్ ఖలీద్ కి మద్దతు ఇస్తూ వీడియోలు చేశాడు. కూతురు అని చెప్పి పెంచుకున్న కూతురునే పెళ్లి చేసుకున్న పెరియార్ దేవుడంట ఈయనకి. కానీ కోట్లాది మంది పూజించే రాముడు కాల్పనికము, మేము కార్టూన్ చేసేస్తాం. रामायण काल्पनिक है ये तो हम सुनते हैं, लेकिन रामायण सच्ची कितनी है ये तो सच्ची रामायण ही बता सकती है। सच्ची रामायण वाल्मीकि या फिर तुलसीदास जी द्वारा रचित नहीं है। सच्ची रामायण वो जिसे पेरियार एवी रामास्वामी जी ने लिखा था। రామాయణం కాల్పనికమని అందరికీ తెలుసు. అసలైన రామాయణము తెలియాలి, దాని గురించి నిజాలు తెలియాలంటే పెరియార్ రాసిన రామాయణం చదవాలట. ఇదే మాట వేరే మతంలో వాళ్ళు నమ్మే పుస్తకాల మీద అది అసలు కాదు అని చెప్పి ఎవడో వక్రీకరించి ద్వేషం నింపుకున్న వాడు రాసిన పుస్తకం పేరు చెప్తే ఎలా ఉంటది వీళ్ళ పరిస్థితి? చంద్రశేఖర్ రావణ్ జైబిఎం పార్టీ లీడరు లైంగికంగా వేధించాడు, హరాస్ చేశాడు అని ఒక దళిత మహిళ పిహెచ్డి స్కాలర్ డీసీ రోహిణి గవారి బయటికి వచ్చి చెప్తే చాట్స్ వీడియోస్ అన్ని ఫోటోస్ చూపించి కేసు పెడితే ఏమన్నాడో తెలుసా? విష కన్య అంట ఆవిడ. आरएसएस और बीजेपी द्वारा पाली हुई एक विष कन्या है, बस अंतर इतना है कि विष कन्या सुंदर होती है और ये नहीं. విషకన్య అందంగా ఉంటుందంట, కానీ అమ్మాయి లేదంట. అంటే లైంగికంగా వేధించాడు అని చెప్తే ఆమె అందం గురించి మాట్లాడుతున్నాడు. ఒక తోటి దళిత, అందులో కూడా మహిళ లైంగికంగా వేధించాడు అని చెప్తే చేసే వీడియోస్ ఇవి. ఇప్పుడు చెప్పండి, ఇతగాడి ఏజ్ 14 ఏళ్లకే ఇంత ద్వేషమా? 14 ఏళ్లకే తెలుసా లైంగికంగా హింసించడం ఏంటి, హరాస్మెంట్ ఏంటి అని? ఎవడు ఉండి మాట్లాడిపిస్తున్నాడు? ఎవడి ద్వేషం ఈ పిల్లాడి ద్వారా చెబుతున్నారు? పుస్తకాలు చదివితే సరిపోదు. ఏం పుస్తకాలు, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు అది ఇంపార్టెంట్. ఈయన చదివే పుస్తకాల్లో ప్రతి ఒక్కరి నమ్మకాలను గౌరవించాలి అని చెప్పలేదు. ఎందుకంటే లెనిన్, మార్క్సిస్ట్ పుస్తకాలు చదివితే దేశ విచ్ఛిన్నకారుల్లా నిలువెత్తు ద్వేషమే వెదజల్లుతారు. అదే ఈ రోజున జరుగుతుంది. ఈయన వేదం చదివాడు అని, ఈయన పేరేంటి, దేవవ్రత్ మహేష్ రేకే, చూడకుండా 2000 శుక్ల యజుర్వేద మంత్రాలు చదివాడు అని కూడా ఏడుపే. ముందు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పెట్టుకుని చదివే వీళ్ళకి ఆయనకి పోలిక లేదులే. मुझे लगता है बीजेपी केवल अब एक राजनीतिक पार्टी ही नहीं, एक इंस्टीट्यूशन भी है जिसमें एक से बढ़कर एक गधे मैन्युफैक्चर होते हैं, में एक से बढ़कर एक गधे मैन्युफैक्चर होते हैं. ఏమంటున్నాడు? బీజేపీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ కూడా. దీంట్లో గాడిదలను క్రియేట్ చేస్తారు. ఆ గాడిదలకు నేర్పించడానికి ఆర్ఎస్ఎస్ నుండి టీచర్లు వస్తారు అంట. ఇంతకీ ఆ గాడిద ఎవరో తెలుసా? 24 ఏళ్ల మైథిలి ఠాకూర్, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన మైథిలి ఠాకూర్. ఇది వీడి భాష. ఒక మహిళని గాడిద అని సంబోధిస్తూ వీడియోలు చేస్తే ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అవుతుందా?